శ్రీగురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 96వ దహర్లో ప్రవేశిస్తున్నాం. ముందుగా వందే శివం శంకరం తృతీయ శ్లోకం. వందే దివ్యమచించమద్వయమహం వందేర్కదర్పాపహం వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం వందే సత్యమనంతమాద్యమభయం వందేతి శాంతాకృతిం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. వందే దివ్యమచించమద్వయమహం వందేర్కదర్పాపహం వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం వందే సత్యమనంతమాద్యమభయం వందేతి శాంతాకృతిం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. దివ్యం అచింత్యం అద్వయం అర్కదర్పాపహం వందే. దివ్యమైన స్వరూపం, ఆయన యొక్క మహత్తు విశిష్టమైనది, ఊహించడానికి అలవి కానిది. అద్వయం ఏకైకతత్వం అది. అర్కదర్పాపహం సూర్యభగవానుడి యొక్క గర్వాన్ని కూడా అణిచేసేట. ఒకప్పుడు ప్రచండంగా ప్రకాశిస్తూ దాంతటి గొప్పవాడు లేడు అంటే ఆయన ఆ పరమేశ్వరుడు యొక్క దివ్యమైన తేజస్సు ముందు సూర్యభగవానుడి తేజస్సు వెలవెలపోయింది. ఆయన గర్వం అణిగిపోయింది. వందే నిర్మలం, స్వచ్ఛంగా నిర్మలమైన స్వరూపమైంది. ఆదిమూలం, అన్నిటికీ ఆది మూలాధారమైనది ఆ జ్యోతిర్లింగమే కదా. అనిశం వందే మఖధ్వంసినం. మఖధ్వంసినం, మఖ అంటే యజ్ఞం. యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఎవరి యజ్ఞాన్ని? పరమశివుణ్ణి ఆహ్వానించకుండా యజ్ఞం చేశాడు దక్షుడు. శివుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఆ యజ్ఞం నెరవేరదు, సత్ఫలితాన్ని ఇవ్వదు. కారణం ఆరాధనే. భగవంతుణ్ణి ఆరాధించే ఒక గొప్ప సాధనం యజ్ఞం. అలాంటి యజ్ఞం శివుణ్ణి ఆరాధించకుండా ఎలా జరుగుతుంది? అంచేత దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసేసాడు వీరభద్రుడు. వీరభద్రుడు ఆయన రూపమే కదా. వందే సత్యం అనంతం ఆద్యం అభయం అతిశాంతాకృతి. సత్యస్వరూపుడు ఆయన, అంతము లేనివాడు, అందరికంటే ముందున్నవాడు, భయాన్ని పోగొట్టేవాడు, అతిశాంతమైన ఆకృతి కలిగినవాడు. వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. వందే దివ్యమచించమద్వయమహం వందేర్కదర్పాపహం వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం వందే సత్యమనంతమాద్యమభయం వందేతి శాంతాకృతిం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఇప్పుడు 96వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాదానే హృదయమదేభం బధాన చిద్యంత్రై. ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాదానే హృదయమదేభం బధాన చిద్యంత్రై. హే పరమేశ్వర, హృదయమద ఇభం, హృదయమదేభం, ఈ హృదయం అనేటటువంటి మదించిన ఏనుగును ధైర్యాంకుశేన, ధైర్యమైన అంకుశంతో, చిద్యంత్రై, జ్ఞానమనే యంత్రాలతో, నిభృతం నేర్పుగా, రభసాత్ వేగంగా, ఆకృష్య లాగి ఆకర్షించి, పురహర చరణాలానే త్రిపుర సంహారుడే త్రిపురాసురుని సంబంధించినటువంటి ఆ పరమశివుడు యొక్క పాదం అనేటటువంటి స్తంభానికి భక్తి శృంఖలయ, భక్తి అనే గొలుసుతో బధాన కట్టేసేయండి, బంధించండి స్వామి. రూపకారంకారు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, అడవుల్లో ఏనుగులను పట్టుకోవడానికి వేటగాళ్ళు ఒక ఉపాయం చేస్తుంటారు. లోతైన గోతులు తీస్తారు, చాలా లోతుగా ఉంటాయి ఏనుగు కింద పడడానికి వీలుగా. దానిపైన ఏం చేస్తారు? సన్నటి వెదురు కర్రలు వేస్తారు.
వాటి మీద మట్టి పోసి పలసగా దాని మీద గడ్డి మొలిచేట్టు చేస్తారు, విత్తనాలు వేస్తారు. బాగా గడ్డి మెరుస్తుంది. ఇక్కడ బాగా ఏనుగులు శాకాహారి కదా, ఎక్కడైతే బాగా గడ్డి బాగా ఉంటుందో అక్కడికి వచ్చి అవి తింటుంటాయి. ఈ అడవుల్లో ఏనుగులు ఏం చేస్తుంటాయి, ముఖ్యంగా మగ ఏనుగులు ముందు అవి తినడానికి వస్తాయట. గడ్డి తినడానికి వస్తుంది, అక్కడ అడుగు వేస్తుంది. దాని బరువుకి ఆ కర్రలు ఆగుతాయా, విరిగిపోతాయి, గోతులో పడిపోతుంది, పైకి రాలేదు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, యంత్రాల సహాయంతో దాన్ని పైకి తీస్తారు. పైకి తీసి అలవాటు చేసుకుంటారు. అది ఒక విశేషమైన తంత్రం అంటే ఉపాయం, మార్గం. హృదయం అనేటటువంటి మొదటి ఏనుగును నేర్పుతో వేగంగా జ్ఞానమనే యంత్రాలతోనూ ధైర్యమనే అంకుశంతోనూ ఆకర్షించి త్రిపురాసుర సంహారైనటువంటి ఆ పరమేశ్వరుడు స్తంభానికి భక్తి అనే గొలుస్తూ బంధించాలి. అప్పుడు ఎక్కడికి పోతుంది మనస్సు? ఈ హృదయం అనే మొదటి ఏనుగు ఆ స్తంభానికి కట్టుబడి ఆయన చెప్పినట్టు చేస్తుంటుంది. ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణారానే హృదయమదేపం బధాన చిద్యంత్రై. చిత్ యంత్ర, జ్ఞానమనే యంత్రం. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వరయోః దివ్యానుగ్రహ